అందరికీ నమస్కారం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. పరమేశ్వరుడు జ్యోతిస్వరూపుడు. సనాతన వాంగ్మయం దీపాన్ని పరమేశ్వర స్వరూపంగా చెప్పింది. మరి ఆ జ్యోతిస్వరూపుడికి కార్తీక మాసంలో, అందున శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి కార్తీక సోమవారం రోజున కోటి దీపాలతో సభక్తిగా దీప నీరాజనాన్ని సమర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులకు స్వాగతం, సుస్వాగతం. వేద పఠనాన్ని ప్రారంభించాల్సిందిగా శ్రీ భ్రమరి సూర్యప్రకాశ విజయశంకర వేద పాఠశాల విద్యార్థుల్ని కోరుతున్నాం. అలానే ప్రదోషకాల అభిషేకాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక స్వాములను కోరుతున్నాం. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम्. श्रीमहागणाधिपतये नमः. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु. श्रीमहासरस्वत्यै नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. आशिष्यशानो वृषभो न युध्वो घना घनः क्षोभनश्चर्षणीनाम्. सङ्क्रन्दनो निमिष एकवीरः शतनूसेना अजयत्साकमिन्द्रः. सङ्क्रन्दनेन निमिषेण जिष्णुना युत्कारेण दुश्यवनेन धृष्णुना. तदिन्द्रेण जयत तत्सह ध्वय्यधो नर इषो हस्तेन वृष्णा. स इषो हस्तैः स निषङ्गिभिर्वशी सग्रस्रष्टा स युध इन्द्रो गणेन. सगो सृष्टजित्सोमपाबाहुषध्योर्ध्वधन्वा प्रदिहिताभिरस्ता. बृहस्पते परिधीया रथेन रक्षोः मित्ररागो अपबाधमानः. प्रभञ्जन् सेना प्रवणो युधाजयन्नस्माकमेध्यवितारथानाम्. गोत्रभिदं गोविदं वज्रबाहुं जयन्तमर्ज्म प्रवृणन्तमोजसा. इमगो सुजातानुवीरयध्वमिन्द्रगोसखायो सघोरभध्वम्. बलविज्ञाय स्थविरः प्रवीरः सहस्वान् वाजी सहमान उग्रः. अभिवीर अभिसत्त्वा सहोजा चैत्रमिन्द्ररथमादिष्ठगोवित्. अभिगोत्राणि सहसा गामानोदायो वीरः शतमन्युरिन्द्रः. दुष्ट्यवनः पृदनाषाढयुध्योऽस्माकगोसेना अवतु प्रयुत्सु. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. వేదస్వరూపుడైన ఆ పరమశివునికి సుస్వరమైన వేద పఠనంతో అద్భుతమైన నీరాజనం సమర్పించారు శ్రీ భ్రమరి సూర్యప్రకాశ విజయశంకర వేద పాఠశాల విద్యార్థులు. వారికి ధన్యవాదాలు. వేద మంత్ర ప్రతిధ్వనులతో పులకరించిన ఈ కైలాస ప్రాంగణాన్ని మరింత సుశోభితం చేసేందుకు చక్కటి భక్తి గీతాలాపనతో మన ముందుకొస్తున్నారు సుధా బృందం. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సుధా బృందం మరొక సంకీర్తనతో ఆ పరమశివుణ్ణి అర్చించబోతున్నారు. శివాయ వరుణీకు చెప్పేరయ ఎందుకయా సాంబ శివాయ వరుణీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబ శివాయ వరుణీకు చెప్పేరయ చేతలు ఈ బూడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ బూడిద పూతలు ఎందుకయా సాంబ శివాయ వరుణీకు చెప్పేర ఎందుకయా సాంబ శివ సాంబ శివ సాంబ శివ. సుధా బృందం అద్భుతమైన శివస్థుతులను మనకు అందించారు. వారికి ధన్యవాదాలు. తదుపరి చింతా ఆదినారాయణ శర్మ కూచిపూడి నృత్యంతో వారి బృందం విచ్చేసింది వేదికపైకి. అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శనను అందించారు చిన్నారులు చింతా ఆదినారాయణ శర్మ బృందం. మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తల్లి వంటి పల్లెలో పుట్టిన పదం జానపదం.
జనపదాలలో ఉన్నటువంటి తీయదనం, జానపద నృత్యాల్లో జానతనం. తెలంగాణ జానపద నృత్యం ప్రారంభమైంది. ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణంలో శివనామస్మరణ, సకల దేవతల కళ్యాణ వీక్షణం ఎంతటి పుణ్యప్రదమో దీప మహత్యం గురించి వినటం కూడా అంతే పుణ్యప్రదం. అటువంటి దీప మహత్యం గురించి, కార్తీక మాస వైభవం గురించి ప్రవచనామృతాన్ని అందించటానికి ఈరోజు మన వేదికపైకి వచ్చారు ప్రవచన సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. వారిని కోటి దీపోత్సవ వేదిక సాదరంగా ఆహ్వానిస్తోంది. జయ శంకర పార్వతీపతే మృడశంభో శశిఖండమండనా మదనాంతక భక్తవత్సలా ప్రియ కైలాస దయాసుధాంబుధే జయ శంకర పార్వతీపతే మృడశంభో. జై మహాదేవ. కార్తీక మాసంలో ఈరోజు ఒక విశేషమైనటువంటి రోజు. కార్తీక సోమవారం పవిత్రమైనది అయితే 4 యోగాలు కలిసాయి ఇక్కడ. ఒకటి మాస వైశిష్ట్యం, రెండవది వారము, మూడవది నక్షత్రము, అదేవిధంగా 4వది ప్రత్యేకించి ఈరోజు అగ్నిశోమాత్మక తత్వమైనటువంటి శివపార్వతులను ఆరాధించేటువంటి రోజు. పరమేశ్వరుడికి దీపాలు మనం అందిస్తున్నాం, కానీ పరమేశ్వరుడే దీపము అని తెలుసుకోవాలి. భగవంతుడికి మనం పూజా ద్రవ్యాలు సమర్పించేటప్పుడు పూజా ద్రవ్యాలు స్వామికి ఇస్తున్నాం అంటాం, కానీ పూజా ద్రవ్యాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి గొప్ప జ్ఞానం మన సంస్కృతిలో కనబడుతుంది. అదే బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అనే అంశంలో కూడా కనబడుతున్నది. అయితే భగవంతుడికి ఇచ్చే ఉపచారాలన్నీ దేనికదే గొప్పదైనప్పటికి కూడా దీపానికి ఒక ప్రత్యేకం ఉన్నది ఇక్కడ. అసలు దీపజ్యోతిలోనే భగవంతుని ఆవహింపజేసి ఆరాధించడం అనే ఒక ప్రక్రియ ఉన్నది. దీపం వెలుగు కోసం మనం ఆవిష్కరించుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ దీపం వెలుగు కోసం మాత్రమే కాదు, దీపానికి సంబంధించి అనేక నియమాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. ఒక జ్యోతిని వెలిగించేటప్పుడు దానికి ఒక ప్రమిద, ఒక చమురు, ఒక వత్తి, ఇవన్నీ ఒక పద్ధతి. అంతేగాని ఇలా స్విచ్ వేస్తే అలా వెలిగే విద్యుత్ దీపాలు కోట్ల కొలది ఉంటే ఈ దీపం వెలిగించడం ఎందుకండి అని కొందరు ప్రశ్న వేస్తుంది. కానీ కోట్ల కొలది విద్యుత్ దీపాలున్నా మామూలుగా మనం వెలిగించే ప్రమిదలోని దీపం ఒక్కటి మరికొన్ని కోట్లని వెలిగించగలదు. మిగిలినటువంటి విద్యుత్ దీపాలుగా శక్తి లేదు. అంతేకాదు, దీపం ఎటువంటి మహిమ కలది అనేది పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగా మనం దీపోత్సవం చేస్తున్నాం. కానీ ఆ మహిమల వెనక కేవలం నమ్మకం మాత్రమే కాదు, విశ్వాసానితో పాటు విజ్ఞానం కూడా దాగి ఉంది అని తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. ఒక ప్రమిద, అందులో చమురు, అందులో ఒత్తి, దానికి జ్యోతి, ఈ ప్రక్రియలో వచ్చేటువంటి కాంతికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని రకాల వాసనలు వచ్చినప్పుడు
అవి శరీరంలో ప్రభావం చూపించడం మనకు తెలుసు. ఒక్కొక్కప్పుడు కొన్ని వాసనలు మన మనస్సుని ప్రశాంతతనిస్తాయి, కొన్ని వాసనలు ఉన్న ప్రశాంతత పోగొట్టి కకావికలం చేస్తూ ఉంటాయి, అలర్జీలు ఆందోళనలు కూడా తెస్తుంటాయి. వాసనకి ఎలాంటి శక్తి ఉంటుందో కాంతికి కూడా అంత శక్తి ఉంటుందనేది గమనించవలసిన అంశం. మనం పోసే చమురు బట్టి, అది తైలమా ఆమదమా నెయ్య, ఆ చమురు బట్టి కూడాను వచ్చే కాంతిలో మార్పు ఉంటుంది. అదేవిధంగా వేసిన ఒత్తిలో కూడా అనేక రకాల పద్ధతులు ఉంటాయి. పత్తి నుంచి తీసినటువంటి ఒత్తే కాకుండా తామర తూడులోంచి కొంతమంది ఒత్తిని తయారు చేస్తారు, కొందరు వస్త్రాన్ని ఒత్తిగా పెడతారు. ఏదైనా వెలుగే కదా అంటే లాభం లేదండి, ఆ పెట్టిన దాన్ని బట్టి వచ్చే వెలుగు కూడా ఒక సంకేతం ఉంటుంది ఇక్కడ. అలా వెలిగే దీపానికే భగవత్ చైతన్యం ఉంటుంది. దాని యందు మనం భగవంతుని ఆవహింపజేస్తాం. దీప ప్రాధాన్యం మీరు పరిశీలించండి. పూజకు ముందు దీపం, పూజ మధ్యలో దీపం, పూజంతా అయ్యాక నీరాజనం పేరుతో మళ్ళీ దీపమే. కనుక ఆది మధ్యం అంతం కూడాను దీపమయంగా ఉంటుంది మన ఆరాధన. మహానుభావుడు భర్తృహరి దీపజ్యోతిని శివుడుగా దర్శించాడు. చూడోత్తంసిత చారు చంద్రకళిక చంచచ్చిఖా భాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభశ్రేయోదసగ్రే స్ఫురత్ అంతఃస్ఫుర్జదపార మోహతిమిర ప్రాగ్భారముచ్చాటయన్ చేతస్సద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపోహరః. జ్ఞానప్రదీపోహరః, శివుడు ఒక జ్ఞానదీపము అని చూపించాడు. అయితే ఇంట్లో దీపం వెలిగితే ఇంటికి లక్ష్మీకరం అంటారు. ఒంట్లో హృదయంలో శివుడనే దీపం వెలిగితే ఒంటికి జీవితానికి సౌభాగ్యమని చెప్తున్నాడు మహానుభావుడు. అయితే యోగుల హృదయంలో ఎప్పుడూ శివజ్యోతి వెలుగుతూనే ఉంటుంది అని అత్యద్భుతమైన భావన చెప్పాడు ఇక్కడ. అలాగే ప్రతివాడు కూడాను ఒక జ్ఞానజ్యోతి వెలిగించాలంటే తాను దీపంగా ఎలా మారాలో పెద్దవాళ్ళు చెప్పారు చూడండి. మన శరీరం ప్రమిద, మన ప్రాణము చమురు, మన బుద్ధి ఒత్తి. అప్పుడు ఆ బుద్ధికి జ్ఞానజ్యోతి వెలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. గోరంత దీపం వెలిగిస్తే అది కొండంత దైవమే రక్షిస్తుంది. ఎవరి క్షేమమైనా మనం కోరుకుని వారి కోసం కానీ దీపం వెలిగిస్తే వారి ఆయుష్ని దీపం కాపాడుతుంది. ఇది ఒక విశేషమైన అంశం అండి. ఇక్కడ శాస్త్రంలో దానికో పద్ధతి చెప్పారు. అదేవిధంగా ఆత్మశాంతి కలిగించడంలో కూడా దీపానికో ప్రత్యేకత ఉంది, విజయాన్ని కలిగించడంలో దీపానికో ప్రత్యేకత ఉంది. చాలా ఏళ్ల క్రితం భారతదేశం ఒక యుద్ధాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అటు సైనికులు ఇటు సైనికులు యుద్ధంలో ఉన్నప్పుడు భారతదేశానికి విజయం కావాలని అనేక దీపాన్ని వెలిగించారు కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కాంచీపీఠంలో. ఇది కూడా గుర్తు చేసుకోవాల్సిన అంశం. అంతేకాదు, సైనికులు యుద్ధంలో మరణించారని తెలిసాక ఆ సైనికుల ఆత్మశాంతికే దీపాలు వెలిగించేవారట. ఈ రోజున మనం ఇక్కడ అనేక దీపాలు వెలిగిస్తున్నాం మన క్షేమం కోరుకుంటూ, కానీ ఆ చేత్తో మరొక్క దీపం దేశక్షేమం కోరుకుంటూ వెలిగించండి. ఇది చాలా ప్రధానమైనది. ఇప్పుడు అందున మన దేశానికి, మన దేశ సైన్యానికి క్షేమము విజయము లభించాలి అనే ఉద్దేశంతో దీపజ్యోతిని వెలిగించాలి. ఎందుకంటే దీపలక్ష్మి అనే మాట ఉంది, దీప దుర్గా అనే మాట కూడా ఉందండి. దుర్గాదేవి మంత్రాలు కొన్ని మంత్రశాస్త్రంలో ఉన్నాయి. అందులో దీపదుర్గా అని ఒక మంత్రాన్ని చెప్పారు ఇక్కడ. అంటే దీపాన్ని దుర్గాదేవిగా ఆరాధించడం. దుర్గాదేవి తన భక్తుని ఎలా రక్షిస్తుందో దీపాన్ని జగన్మాతగా భావించి ఆరాధిస్తే ఆ తల్లి రక్షిస్తుంది. అందుకే అమ్మవారిని స్తుతిస్తూ శాస్త్రమే లోకైక దీపాంకురాం అన్నది ఇక్కడ. ఇంటంతటికి ఒక్క దీపం వెలుగునిస్తుంది అంటాం మనం. అంతేకాదు, ఈ దీపంతో ఇంట్లో దీపం పెట్టే నాథుడు లేడండి అని ఒక మాట కూడా ఉన్నది మనకి ఇక్కడ. అంటే ఇంట్లో దీపము ప్రధానమైన ఆధారం అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అంతేకాదు, ఇల్లాలు అంటే ఇంటికి దీపం ఇల్లాలు ఒక మాట ఉన్నది. అంటే దీపానికి అంత ప్రాధాన్యమో ఇల్లాలకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. అది దీపలక్ష్మి, ఇది గృహలక్ష్మి. కనుక ప్రతి గృహలక్ష్మి తన ఇంటి దీపం 2 పూటలా చక్కగా వెలిగేటట్టు చూసుకోగలిగితే ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదండి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే అందులో గృహలక్ష్మిదే బాధ్యత. ఎందుకంటే అగ్నిహోత్ర గృహాల్లో అగ్నిహోత్రుడికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ప్రతి ఇంట్లో దీపజ్యోతికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రోజుల్లో అగ్నిహోత్ర గృహాలు ఇంచుమించు చాలా తగ్గిపోయాయి. వేళ్ల మీద కూడా లెక్కించదగినన్ని ఉన్నాయా లేదా అనే సందేహంలో మనం ఉన్నాం. కానీ మన ఇంట్లో రోజు దీపం వెలిగించుకుంటే అంతకంటే నిత్యాగ్నిహోత్రం మరొకటి ఉండదు. అందుకే అగ్నిహోత్రం వెలగడం ఎంత దివ్యమో దీపం వెలిగించడం అంత పుణ్యం. అందుకే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పుడు కౌసల్య, నేను నీతో పాటు వనవాసానికి వస్తానంటుంది. అప్పుడు రామచంద్రమూర్తి, తప్పమ్మా, నువ్వు పతిని అనుసరించి ఉండాలి. అంటే నువ్వు తండ్రి మాట విని బయలుదేరుతున్నావు, తల్లి మాట విని ఉండిపో అన్నది ఇక్కడ. నేను తండ్రి మాట విని బయలుదేరట్లేదు, తండ్రి మాట నిలబెట్టడానికి బయలుదేరుతున్నాను.
తండ్రి మాట నిలబెట్టాడు నాదెంత బాధ్యతో, భర్త మాట నిలబెట్టాడు నీదే అంత బాధ్యత కనుక నన్ను వనవాసానికి పంపించు అన్నాడు రామచంద్రమూర్తి. ఆశ్చర్యపోయింది ఆ తల్లి. సరే నువ్వు వనవాసానికి వెళ్ళు, నేను నీతో పాటు వస్తానంటే, లేదమ్మా అగ్నియాగార పరాభవ, గొప్ప మాట చెప్తాడు అక్కడ. నువ్వు ఇంట్లో ఉంటూ అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా చూసుకో అని. ఇప్పటికీ యజ్ఞం చేసేటప్పుడు గృహస్థు యజ్ఞం చేసేటప్పుడు ఆ గృహిణి అగ్నిహోత్రం ఇస్తుందండి. తనంత తాను అగ్నిహోత్రాన్ని రగల్చడు, గృహిణి అగ్నిహోత్రం ఇస్తుంది. అంటే అగ్నికి ఇల్లాల యొక్క ప్రాధాన్యం ఎంత ఉన్నదో దీన్ని బట్టి తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఆ అగ్నిహోత్రమే మనం దీపజ్యోతిలో దర్శిస్తున్నాం అనేది ఒక్కటి గమనించితే, ఆ దీపం ఇల్లాలు వెలిగించి ఆ 2 పూట్ల ఉంచితే ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఆ దీపజ్యోతిని మనం శివస్వరూపంగా ఇప్పుడు చూడబోతున్నాం. శివుణ్ణి లింగ రూపంలో మనం పూజిస్తాం. లింగంలో ఎందుకు పూజించడమయ్యా అంటే, ఆయన ఆదిమధ్యాంతరహితమైన జ్యోతిస్వరూపం అనే భావం లింగంలో కనబడుతుంది. పరమాత్మ నిరాకారుడు అని చెప్తుంది మన సంస్కృతి, సాకారుడని చెప్తుంది మన సంస్కృతి. అంటే సాకారంగానూ ఆరాధించవచ్చు, నిరాకారంగానూ పూజించవచ్చు. నిరాకారమైన శివతత్వానికి సంకేతమే లింగాకారము. అందుకే లింగాకారానికి కన్ను, ముక్కు, చెవి ఏవి ఉండవు ఇక్కడ. అదొక సర్వవ్యాపకమైన విశ్వవ్యాపకమైన అఖండ చైతన్య స్వరూపం. ఆ అఖండమైన చైతన్య స్వరూపాన్ని నువ్వు జ్యోతిస్వరూపంగా చూస్తున్నావు. ఒక్కసారి దీపం వెలిగించండి, వెలుగుతున్న కాంతి కళిక అచ్చం ఒక జ్యోతిర్లింగంలా కనబడుతుంది. అవునా లేదా చెప్పండి ఇక్కడ. అందుకే యోగశాస్త్రం ఏం చెప్తోందంటే, మన కనుబొమల నడిమి స్థానం ఏదైతే ఉన్నదో అది ఎడ పింగళ అనే 2 నాడుల నడుమ సుషుమ్నా నాడి కలిసినటువంటి కేంద్రం. ఇదే వారణాసి అంటారు ఇక్కడ. వారణాసి, వరణ అసి, ఇడా పింగళ, మధ్యలో గంగ, సుషుమ్నా నాడి, ఈ 3 కలిసిన చోటు వారణాసి. ఇదే కాశీ. కాశీ అంటే కాంతి స్వరూపం అని అర్థం ఇక్కడ. కనుక జ్యోతిర్లింగం ధ్యానించవలసిన చోటు ఆజ్ఞాచక్ర స్థానం, అదే ప్రమిద. అక్కడ వెలుగుతున్న శివజ్యోతిని దర్శించండి. ఇప్పుడు మీరు దీపం వెలిగించగానే ఆ జ్యోతిని చూడగానే అది శివలింగం అనే భావన మీకు రావాలి. ఆ భావన ఒక్కసారి వస్తే ఇది కోటి దీపోత్సవం కాదు, కోటి జ్యోతిర్లింగాల ఆవిష్కరణ అని మీకు తెలుస్తుంది ఇక్కడ. 12 జ్యోతిర్లింగాలు కాదు, కోటి జ్యోతిర్లింగాలు ఇప్పుడు ఇక్కడ వెలగబోతున్నాయి ఇక్కడ. అంతేకాదు, లింగానికి అభిషేకము, పూజా విధానం ఎంత గొప్పదో, ఒక్క దీపం వెలిగించి ఆ దీపంలో శివుణ్ణి ధ్యానించి అక్కడే శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, శంకరాయ నమః, శంభవే నమః, మృత్యుంజయాయ నమః అంటూ 4 పువ్వులు పెట్టి దండం పెడితే అదే పెద్ద శివారాధన, జ్యోతిర్లింగారాధన. గుర్తుపెట్టుకోండి. కనుక వెలిగించే ప్రతి దీపజ్యోతి శివస్వరూపంగా దర్శించాలి. కనుకనే ఇక్కడ స్వామి స్వయంగా వస్తున్నాడు. అన్నవర స్వామి వచ్చాడు, వెంకటేశ్వర స్వామి వస్తాడు. ఇవాళ సాక్షాత్ వేములవాడ రాజరాజేశ్వరీదేవి, రాజరాజేశ్వరుడు వస్తున్నారు. ఆ రాజరాజేశ్వర తత్వం ఎంత విశేషమైనదండి. రాజరాజు అంటే కుబేరుడు అని అర్థం. రాజరాజేశ్వరుడు అంటే కుబేరుడికి కూడా ప్రభు అయిన పరమేశ్వరుడు. కుబేరుడు ఐశ్వర్యాలు ఇస్తాడు, కానీ శివుడు సైగ చేస్తేనే ఇస్తాడు. చెప్పండి ఇక్కడ. అందుకే ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అని ఒక మాట ఉన్నది. పరమేశ్వరుడు సమ్మతిస్తేనే సర్వైశ్వర్యాలు. అందున సోమ అంటేనే అమ్మవారు, రసస్వరూపము సోమము, అగ్నిస్వరూపుడు శివుడు. అందుకే చల్లదనము అమ్మ, వెచ్చదనము శివుడు. మనకు వేడి కావాలి, చలువ కావాలి. అందుకే శివపార్వతులు ఇద్దరూ మనకు కావాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉపాసింపబడే రోజే సోమవారం. నమః సోమాయ చ రుద్రాయ చ. ఈ సోమ అంటే రసస్వరూపము, చంద్రుడు అని రెండు అర్థములు ఉన్నాయి. 3వ అర్థము సా ఉమా సోమ, ఉమాసహితుడైన వాడు సోమ అని అర్థం ఇక్కడ. కనుక ఉమాసహితమైన పరమేశ్వరుని మనం దర్శిస్తున్నాం ఇక్కడ. అందుకే ఆలయాలకు వెళ్ళి మనం ఆ మాత్రం దీపం పెడితే ఎంతటి ఫలితాలు లభిస్తాయో కార్తీక పురాణం మనకు చెప్తూ ఉన్నది ఇక్కడ. అసలు నిజానికి మనం ఏ ఆలయాలకి, ఏ క్షేత్రాలకు వెళ్ళగలము? అంత శ్రమ, అక్కడ ఒత్తిడి, ఇవన్నీ తట్టుకోలేమనేమో ఆయా ఆలయాల నుంచే దేవతలు ఇక్కడికి విచ్చేశారు. మనసు ప్రమిద నిండా భక్తి చమురు నింపుకొని ఏకాగ్ర బుద్ధితో నిలబెడితే శివుడే దయతో వెలిగిస్తాడు, మనలో శివజ్యోతి సాక్షాత్కరిస్తుంది. అలా దర్శించడానికే జరుపుతున్నటువంటి ఈ దీపోత్సవంలో శివజ్యోతికి మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ, ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్ ఉమా సహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసపరస్తాత్ నమస్కరించుకుంటూ భర్తృహరి ఆవిష్కరించిన శివజ్యోతికి ఆ శ్లోకంతో మనం స్వామివారికి జ్యోతిని సమర్పించుకుంటూ ఉన్నాం. చూడోత్తం సితచారు చంద్రకళికా చంచచ్చిఖా భాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభశ్రేయోద సాగ్రే స్ఫురత్ అంతఃస్ఫుర్జదపారమోహతిమిర ప్రగ్భారముచ్చాటయన్
చేతస్సద్వనియోగినాం విజయతే జ్ఞానప్రదీపోహర. ఒక గదిలో 100 ఏళ్ల నుండి చీకటి ఉందండి. ఒక్కసారి దీపం వెలిగించారు. చీకటి 100 ఏళ్లున్నా చీకటి తొలగించడానికి దీపానికి 100 ఏళ్ళు పట్టదు, క్షణం చాలు. అలాగే మన హృదయంలో జన్మ జన్మల మోహాంధకారాన్ని శివధ్యానంతో వెంటనే తొలగించుకోవచ్చు. అటువంటి శివజ్యోతిని హృదయంలో ఆవిష్కరింపజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొత్తం ప్రపంచమంతా కూడాను హైందవ ధర్మంలో ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేసేట్టు ఆవిష్కరించినటువంటి రచన టెలివిజన్స్ అధినేత అయినటువంటి శ్రీ నరేంద్ర చౌదరి గారు, వారి కుటుంబము, అదేవిధంగా ఈ ఛానల్లో బృందంగా ఉంటూ ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న వారందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం లభించుగాక, భారతదేశానికి విజయం లభించుగాక, భారతదేశం ఎల్లవేళలా శ్రేయస్సుతో క్షేమంగా సుస్థిరంగా నిలబడుగాక, సనాతన ధర్మము ప్రకాశవంతముగా భాసిల్లుగాక అని ఆశిస్తూ పరంజ్యోతి అయిన శివజ్యోతికి నమస్కరిస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఒక్కసారి అందరం ఎలుగెత్తి పలుకుదాం, మొత్తం ప్రతిధ్వనించాలి. టీవీ ఛానల్స్లో చూస్తున్న భక్తులకు కూడా మీ కంఠధ్వని హోరెత్తి వినబడాలి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.